నేనేం చెయ్యను గణేష్ బాబు. డాక్టర్ గణేష్, నేను చెప్పింది నిజమా కాదా? నమస్కారం నిరమా. నేను చెప్పింది నిజమా కాదా? ఈ మాట చాలా చాలా కరెక్ట్గా ఉంది. మా ఎక్స్పీరియన్స్లో నేను మీతో ఒకటే చెప్పాలనుకుంటాను. మాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి ఉండేది. డాక్టర్ అవటం వల్ల మేము ఎప్పుడూ జాతిపాతుల్లో ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలేదు. ఎప్పుడైతే నా అమ్మాయి 12వ తరగతి చదువుతుందో ఆ టైంలో 12వ తరగతిలో తనకి ప్రేమ అయింది ఒక అబ్బాయితోటి. తను నాతో పెళ్లి చేయమని చెప్పింది. నేను ఏ ఆబ్జెక్షన్ తీసుకోలేకపోయా. అయితే అది మా తప్పో ఏంటో మాకు తెలియలేదు, కానీ మా అమ్మాయి పెళ్లి ఆ పటేల్ అబ్బాయితో జరిపించేశాము. పర్వాలేదు, బాగానే ఉంటారు. ఆ అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు. ఇంకా సుఖంగానే ఉన్నారు, దాంట్లో ఏ ప్రాబ్లము లేదు. కానీ దీనివల్ల లాభం ఏంటి? ఇంకా ఎక్కడైతే నాకు 2 కొడుకులు ఉండేవారో, 2 కవల పిల్లలే, వాళ్ళు ఏమైతే అర్థం చేసుకున్నారో నాన్నగారి రాజ్యంలో ఫ్రీడమ్ ఉంది. ఇంకా వాళ్ళే చదివించడానికి 12వ తరగతిలో 2కి మంచి మార్కులు వచ్చాయి. అబ్బాయిలు 2కి మంచి మార్కులే వచ్చినాయి, కానీ దాని తర్వాత వాళ్ళ చదవలేదు. ఇంజనీరింగ్ కాలేజ్లో పేమెంట్ సీట్లోని అడ్మిషన్ ఇప్పించాం. అయినా కూడా చదువులో ఏమీ చేయలేకపోయాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇంకా దాంతో తిరగటం వల్ల చదువులో ధ్యాస తగ్గింది. ఇంకా మీరు నాతోటి ఒకసారి అడగడానికి కూడా రాలేదు. ఇంకా తనకు తానే పెళ్లి చేసుకొని నాకు తెలియజెప్పాడు. ఇంకా మా దగ్గర ఏ దారి లేదు వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా. మేము వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేసాం, కానీ వాళ్ళ చదువు ఇంకా ఎదురు దెబ్బ తగిలింది. ఇంకా చదువు ఆపేశాడు. దాని తర్వాత ఇంకా 2వ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఇంకా వాడు అక్క స్నేహితుల మధ్యన ఇంకా వాడు తిరగడం మొదలు పెట్టాడు. ఇంకా అంతే, చదువు మానేశాడు. అప్పుడు 2 పిల్లలు కూడా చదవటం లేదు. అయినా కూడా మేము వాళ్ళిద్దరిని చిన్న చిత్కా పని ఇప్పించాలని చూస్తున్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇది అయ్యాల్సిందేదో అయిపోయింది, కానీ ఇప్పుడు నేను వాళ్ళకి ఎక్కడి వరకు సపోర్ట్ చేయాలి? వాళ్ళు ఇప్పుడు ఎక్కువ సంపాదించట్లేదు వాళ్ళు స్వతంత్రం అయిపోవడానికి. లేకపోతే నేను ఏమైనా చెప్పానా మీరు స్వతంత్రం అయిపోయారని? అయినా కూడా నేను ఒక లిమిట్ ఆలోచించాను. ఇప్పుడు 23 సంవత్సరాలు ఇద్దరికి, నేను 20 సంవత్సరాల వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. దాని తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోవాలి. ఇలా చెయ్యాలనుంది. ఇలా నేను ఒక లిమిట్ ఆలోచించాను. ఇంకా అది చెప్పేశాను కూడా. ఇంకా నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, నేను వాళ్ళని ఎక్కడి వరకు సపోర్ట్ చేయాలి, ఎక్కడి వరకు సపోర్ట్ చేయకూడదు? నేను ఇప్పటివరకు అయితే నా పూర్తి బాధ్యత నిర్వహించాను. ఇంకా నేను ఎక్కడి వరకు నా బాధ్యత నిర్వహించాలి? ఇంకా 18 సంవత్సరాల వయసు వరకు సపోర్ట్ చేస్తాం. ఇంకా దాని తర్వాత పిల్లల్ని 2 సంవత్సరాలు. 2 ఏళ్లు మిగిలి ఉంటే ఈ 2 ఏళ్లలో వాళ్ళని, పిల్లల్ని మీ వైపు నుండి ఖచ్చితంగా తెలియపరచాలి. మా నాన్నగారు ఏమైనా నిర్ణయం తీసుకుంటే గనక అది పూర్తి చేసి చూపిస్తారు అని. ఈ రోజు వరకు వాళ్ళు అనుకుంటున్నారు నాన్నగారు ఏది చెప్పినా కూడా మనతో ఎమోషనల్లీ అటాచ్డ్గా ఉన్నారు, అందువల్లే ఆయన ఏమీ అనరు. ఇలాగే ఏమైనా చెప్పగానే వాళ్ళకి వచ్చు తీయగా మాటలు చెప్పడం, ఏడవడం, ఏడిపించడం అన్నీ వచ్చు. ఇలాంటి మాటలు చెప్తే ఆయన మనసు వెన్నెలా కరిగిపోతుంది. 25 ఏళ్లకు బదులు ఇంకో 5 ఏళ్లు పెంచుతారు. అప్పటిదాకా 2-3 పిల్లలు పుట్టేస్తారు. వాళ్ల పని అయిపోతుంది. నిర్మ, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి నేను అస్సలు సపోర్ట్ చేయటం లేదు. వాళ్ళు ఏదన్నా అడిగితే కూడా నేను లేదంటాను. ఎందుకంటే వాళ్ళు స్వతంత్రం అవ్వాలి, ఇంకా భవిష్యత్తు కోసం మిగిల్చాలి. ఇప్పుడు నేను స్ట్రిక్ట్ అవుతున్నాను. ఇంక నేను ప్రయత్నిస్తున్నాను కూడా ఇంకో 2 సంవత్సరాల్లో స్ట్రిక్ట్ అవ్వాలని. ఇంకా నాదా డిసిజన్ నేను పాటించాలనే నేను చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను. ఎందుకంటే నా మోహం మధ్యన రాకూడదు. ఈ ప్రయత్నం ఇప్పటి నుంచి అవుతుంది, అందుకని మీరు సపోర్ట్ చేయట్లేదు. మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే అంతే స్ట్రిక్ట్ గా మీ భార్య కూడా ఉండాలి. మదర్ ఉందే, తల్లి మనసు తండ్రి కంటే ఎంతో మెత్తనిది పిల్లలపై. అయితే ఒక అనుభవం వచ్చింది. అయితే మేము ఆ టీవీ కేబుల్ కనెక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ సినిమా చూడటం మంచిది కాదు. ఇంకా 2 పిల్లలు కూడా డిమాండ్ చేశారు టీవీ కోసం కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత ఇదే కదా వాళ్ళు అడిగేది, ఇంకా చిన్న చిత్తకా పనే కదా అని చేసేసాం. ఇంకా కనెక్షన్ తీసుకున్నాం. ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. నిరుమా, ఆయన ఎప్పుడూ సినిమా చూడ్డానికి వెళ్లరు, హోటల్లోకి వెళ్లరు, ఎక్కడికి వెళ్లరు. అందుకే నేను అనుకున్నాను ఆయనే ఇంట్లోనే ఆయనకి ఏదైనా దొరకాలి అని. బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, అందుకని నేనే చెప్పాను. సరే, ఇంతే చాలు. కానీ ఇది నిర్ణయం తీసుకున్నానే 2 ఏళ్ల తర్వాత 100% సపోర్ట్ చేయడం మానేస్తాను అని, వారి కాళ్లపై వాళ్ళని నిల్చునేలా చేస్తాను అని. ఈ
ఈ ఈ నిర్ణయంలో మీరు వెనక్కి లాక్కండి. వారికి అంతే సపోర్ట్ చేయండి. దాంతో మీ పిల్లలకి ఈ రోజు నచ్చకపోవచ్చు, కానీ భవిష్యత్తులో వారికి అనిపిస్తుంది ఈ స్ట్రిక్ట్నెస్ వల్ల మేము ఏదైనా చేయగలిగామో అని. లేకపోతే ఎలా ఉన్నవాళ్ళం అలాగే ఉండేవాళ్ళము. ఇక మా కాళ్ళపై మేము ఎప్పటికీ నిలిచి ఉండేవాళ్ళం కాదు. అవును. ముందు మేము ఇలా కూడా చెప్పేవాళ్ళం తప్పుగా నిరుమా. మా మాటను వదిలేసి ఇంకా మీ మాటే పట్టించుకుంటారు, ఎందుకంటే మేము అన్నీ వదిలేసాం. మీకు దీంట్లో నుంచి ఏమీ దొరకదు. అదైనా తప్పే కదా అన్నీ ఇస్తున్నావని చెప్పటం. సరే, అది కరెక్టే. ఇది చాలా మంచి మాట మీరిప్పుడు చెప్పారే. మనలో చాలా మంది తల్లిదండ్రుల్లో ఈ ప్రాబ్లం ఉంది. తమ పిల్లల కోసము ఇలాగే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా తమ పిల్లలు ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు కదా తల్లిదండ్రులు. తమ పిల్లలకు వాళ్ళు ఏం చేస్తారంటే, చూడు ఇదంతా చేస్తున్నది నీకోసమే కదా, ఎవరికోసం చేస్తున్నాము, ఇదంతా నీకోసమే కదరా నాన్న. ఇలా ఏ తండ్రి చెప్పలేదు, ఏ తల్లి చెప్పలేదు ఇలాగా. ఈ మొత్తం ఇల్లు వాకిలి సంపాదన అన్నీ నీకోసమే, మేమిదంతా చేస్తున్నాము. చెప్పండి, ఇలా ఎవరు చెప్పలేదు? ఇలా ఎవరెవరు చెప్పలేదో ఒకసారి చెప్పండి నాకు. చేతులు పైకెత్తండి. చూడండి చూడండి, దీంతో పిల్లలపై ఎలాంటి సైకాలజీ ఎఫెక్ట్ పడుతుంది అంటే, తండ్రిది అంతా ఇక నాదే కదా, ఆయనే స్వయంగా చెప్పారు కదా, ఈ చేసేదంతా నీకోసమే, ఈ బంగ్లా, ఈ బండి, ఈ బ్యాంక్ బ్యాలెన్సు ఏదైతే ఉందో అంతా నీకే కదా, వాటిపై ఈ రోజు నుండి హక్కుని పొందాలనుకుంటారు. వారి ఆపేక్ష ఎలా పెరుగుతుంది తెలిసిందా? మనమే వారి సైకాలజీని పాడు చేసేందుకు ముఖ్య పాత్ర వహిస్తున్నాము. ఎప్పుడో ఒకప్పుడు వారి చిన్నతనంలో చెప్పుంటాము, చిన్నప్పుడు చెప్పుంటాము, పెద్దయ్యాక చెప్పాము గుర్తులేదు. ఎప్పుడు చెప్పినా కూడా, ఒకసారి చెప్పి ఉన్నా కూడా, ఇలాంటి విషయాలు వద్దనుకున్నా కూడా వారి మనసులోకి చక్కగా చేరిపోతాయి, సేవ్ అయిపోతాయి. సేవ్. ఇక వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీస్తారు. తండ్రి ముఖం మీదే చెప్తారు, ఇదంతా నాదే కదా, మీరే చెప్పేశారు. ఇక మనసులో ఇదే ఉంటుంది, ఇదంతా నాదే కదా. ఇంత చచ్చచ్చి తండ్రి కష్టపడి, నేను కష్టపడి, ఏమంత అవసరం, అంతా సిద్ధంగానే ఉంది. నా అదృష్టం మొదటి నుండి నాతోనే ఉంది. తండ్రి అదృష్టంలో నేనున్నాను, నా అదృష్టంలో తినడం ఉంది. మజా చేయడమే. నిరుమా, అమ్మా నాన్న పిల్లల కోసం ఎన్ని కష్టాలు పడతారు కదా. చదివించడానికి అన్ని ఫెసిలిటీ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అయినా కూడా ఇప్పుడు రోజుల్లో పిల్లలు అమ్మ నాన్న గురించి అంతగా ఆలోచించట్లేదు. ఇది ఎందుకు అవుతుందో తెలియటం లేదు. ఇదివరకైతే పిల్లలు అమ్మ నాన్న సేవ చేయాలని ఆలోచించేవారు. దీంట్లో అమ్మ నాన్న తప్పు చేస్తున్నారా, లేక పిల్లలు తప్పు చేస్తున్నారా, లేకపోతే వాతావరణం ఏదైనా తప్పు చేస్తుందా? చాలా వరకు తల్లిదండ్రులదే తప్పు, కొంచెం తప్పు పిల్లలది ఉంటుంది. తల్లిదండ్రులు ఈ పిల్లల సైకాలజీని అర్థం చేసుకోలేరు. పిల్లలు ఎంత స్మార్ట్ అయ్యారంటే, ఇంత హైపర్, ఇంత ఫాస్ట్ డెసిషన్, హైఫై తరం వారు ఇక వెంటనే తల్లిదండ్రుల సైకాలజీని చదివేయగలరు. ఇక తమ లాభం కోసం వారి తల్లిదండ్రుల సైకాలజీని స్టడీ చేస్తూ 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 తమ పనులని పూర్తి చేసుకుంటున్నారు, తమ స్వార్థాన్ని పూర్తి చేసుకుంటున్నారు. నీరుమా, తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఎంత మోహం ఉంటుందో, ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఎంతో మోహం పెరిగిపోతోంది. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ విడిపోయింది. ఈ మోహం అందరి కోసం పంచబడుతూ ఉండేది. ఈ జాయింట్ ఫ్యామిలీ విడిపోయి చిన్న ఫ్యామిలీ అయిపోయింది, సింగిల్ ఫ్యామిలీ అయిపోయింది. తల్లిదండ్రుల మొత్తం మోహం మనమిద్దరం మనకిద్దరం అనే విషయానికే పరిమితం అయిపోయింది. మొదట్లో ఇలా ఉండేది కాదు. 5 అన్నదమ్ములుండేవారు. అన్నదమ్ముల్లో ఎంత అటాచ్మెంట్ ఉండేదంటే, తమ తమ్ముళ్ల పిల్లలు తమ పిల్లలకు మధ్య తేడా ఉండేదే కాదు. తమ 3 పిల్లలు, అన్నగారు 3 పిల్లలు, మొత్తం 5 అంటే 15 మంది పిల్లలు, పండగలా ఉండేది. ఇక్కడ అన్నీ ఇద్దరిలోకే వచ్చేశాయి, అక్కడ 15 మందికి వెళ్లేది. వారి మనసులో కొంచెం బ్రాడ్నెస్ ఉండేది, మొబిలిటీ ఉండేది, అందరికీ అన్ని దీని పంచాలి అని.
అందరూ సరిగ్గానే ఉన్నారు. వారి మొహం కొంచెం కొంచెం షేర్ అయ్యేది, తక్కువ వీరికి వెళ్లేది. ఇప్పుడు మొత్తం 100% ఇక్కడికే వెళ్తోంది. దీనివల్ల వీరు పాడవుతున్నారు, పిల్లలు కూడా ఎన్నో తప్పులు చేస్తున్నారు. నమస్తే నిరుమా. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు నిజానికి ఎగ్జామ్లో నాకు అన్నీ వస్తాయి, కానీ సబ్మిషన్ టైం వస్తుంది, ఓరల్ టైంలో ఒక్కరే మాట్లాడాల్సి వస్తుంది. నేను ఏమీ మాట్లాడలేకపోతాను. నాకు భయం వేస్తుంది, కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. ఎలా అనిపిస్తుందంటే నా నా సబ్మిషన్ పూర్తయ్యేటప్పటికి, రాసే టైం వచ్చేటప్పటికి మొత్తం రాస్తాను. నాకు సబ్జెక్ట్లో స్కోర్ కూడా వస్తుంది, కానీ ఓరల్లో దానివల్ల మార్క్స్ తక్కువ వచ్చేస్తాయి. ముందు ఇప్పుడు కాలేజ్ సార్, అందుకని నాకు అన్నీ తెలుసు. అందువల్ల ఆయన అర్థం చేసుకుంటారు, నాకు చెప్తారు, నువ్వు కంగారు పడకమ్మా, తర్వాత చెప్తూ నాకు తెలుసు నీకు అన్నీ వచ్చు అని. ఇప్పుడు నాకు ఫస్ట్ సెమిస్టర్లో బయట నుండి సార్ వస్తారు. ఆయన అర్థం చేసుకోలేరు కదా నన్ను. నాకు భయం ఉంది అని, నాకేమీ రాదు అని అనుకుంటారు ఆయన. మరి సార్ ఎదురుగా వెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడను? నాకేమీ తెలియట్లేదు అసలు. ఏం చేయాలి అనేది. నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? సివిల్ ఇంజనీర్ చదువుతున్నాను సురేంద్రనగర్లో. భయం దేనికి? వస్తే సమాధానం చెప్పు, రాకపోతే పక్కకు తప్పుకో. వచ్చేది కాస్త మర్చిపోతావు. నా ప్రాబ్లం ఇదే. నాకు అన్నీ వచ్చు, రాయడం అన్నీ రాస్తాను. ఓరల్ ఇవ్వాలంటే రాసివ్వు అంటే నాకు మొత్తం రాసిచ్చేస్తాను. కానీ ఎగ్జామ్ కాదనుకో, అదేమైనా పుల తినేయడానికి. ఆ సార్ కూడా అదే చెప్తారు. ఇదేంటి నా తలపై కొమ్ములన్నా ఉన్నాయా, అంతెందుకు భయపడతావు అని. ఎందుకో తెలియదు, కానీ నాకు చాలా భయం. ముందు మిర్రర్ ఎదురుగా ప్రాక్టీస్ చేసి వెళ్ళు. ఎదురుగా మిర్రర్ ఉంది, ఎగ్జామినర్ కాదు, మిర్రర్దే. నేను నాతోనే మాట్లాడుకుంటున్నాను. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకో. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. అలా చేసుకుంటే భయం పోతుంది. భయాన్ని ముందు తొలగించేయాలి. అందువల్లే ఈసారి మేము ప్రాక్టికల్గా వెళ్ళాలంటే సర్వేలో మొత్తం మైక్రోస్కోప్ అది ఉంటుంది. మొత్తం అమ్మాయిలు నన్ను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా నన్నే అడుగుతారు. అప్పుడు ఆ సమయంలో మొత్తం అందరూ అక్కడికి వెళ్ళి నేనేం చేశానో నాకే తెలీదు. సార్ ఏం అడిగారు, అలా ఒక్కసారిగా ఎలా అవుతుందంటే అసలు ఏమీ రాదు నాకు. ఇక నాకు ఎలాగోలా అయిపోతుంటుంది, భయం వేస్తుంది. దీనికోసం ముందు ఈ భయాన్ని తొలగించడానికి వెంటపడు. ఓ రకమైన సైకాలజీ తయారైంది భయం అన్నది. నాకు రాదు, నేనేం చేయను, సార్ ఏమంటారు, ఏమడుగుతారు, ఏమంటారు. ఏం లేదు, ఏమడిగినా అడుగు. ఏది వచ్చో దానికి జవాబు చెప్పు, రాకపోతే చెప్పను. ఎంత వచ్చో అంతే రాసి పాస్ అవుతాను కదా. ఇలా ఇంతే అనుకో. ఒక్కసారి ఎలా అవుతుందంటే, మాకు మనసులో ఎలా ఉంటుందంటే, నాకు 100కి 100 కావాలి, 100కి 90 కావాలి అని. ఇలా మొదటి నుంచి స్థిరంగా అనుకుంటాం. ఈ భయం ఉంది, నాకంటే ఎవరు ముందు ఉండలేదు అని. ఈ భయం వల్లే ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి. అన్నీ పాడైపోతూ ఉంటాయి. ఎమోషనల్లీ అన్నీ అప్సెట్ అయిపోతాయి. దీన్ని తీసేయి. ఎగ్జామ్ ఇవ్వాలి. ముందు నా గోల్ పాస్ అవ్వడమే. ముందుకు వెనక్కు వెళ్ళవలసింది కాదు. ఎంత వీలైతే అంతే చదువుకుంటాను, చక్కగా జవాబు రాస్తాను, బాగా చెప్తాను. ఎంత వస్తే అంత బాగుంది, రాకపోతే కూడా మరేం పర్వాలేదు, ఫర్గెట్ ఇట్. చాలా హై గోల్ ఉంటే కూడా దాన్ని వదిలే. నిర్ణయించుకో బాగా చదవాలి అని. రిజల్ట్ గురించి ఆలోచించక ముందు నుండే. సాధారణంగా ఉండు, నాకు మంచి మార్కులు రావాలి అని బాగా చదువుకో. చదువుకుంటున్నప్పుడు పూర్తి కాన్సంట్రేషన్తో చదువుకో. మిగిలినది ఇక వదిలేసేయి. తర్వాత ఏం జరిగితే ఎవరి చేతిలోనూ లేదు కదా మరి. నమస్తే. నమస్తే. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిల్లో 2 ఏళ్ల తేడా ఉంది. పెద్దమ్మాయి కామర్స్ చదువుతోంది, రెండో అమ్మాయి మెడికల్కి వస్తుంది. ఇద్దరూ కొట్టుకుంటూనే ఉంటారు. పెద్దదంటుంది తనకి టైం చాలా ఉంటుంది, అందుకు ఆమె అంటుంది నేనే అన్ని పనులు చేయాల్సి వస్తోంది అని. ఇక పెద్దదానికి వంటింట్లో ఇంట్రెస్ట్,
అందుకని చిన్నది ఎప్పుడూ ఆర్డర్ చేస్తూనే ఉంటుంది. నువ్వు ఈ డిష్ చెయ్యి, ఆ డిష్ చెయ్యి అంటూ. కానీ హెల్ప్ మాత్రం ఏమీ చేయదు. దానికి టైం దొరికినా ఇది హెల్ప్ చేయదు. ఇక నాతో అంటుంది పెద్దది, నువ్వు చిన్నది అంటే ఎక్కువ ఇష్టము, నీకు నేనంటే లేదు. అందుకని ఎంత కొట్టుకుంటారంటే ఇక మా ఆయనకి చెప్తాను, మీరైనా కాస్త కొద్దిగా చెప్పండి అని. నేను చెప్పను, నువ్వే చేసుకో అని ఆయన అంటారు. నువ్వే వాళ్ళకి చెప్పు. చిన్నబ్బాయి, ఇక వాడి సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏమీ చదువు సంధ్య లేదు వాడికి. వాడిని నేనే బతిమాలుకోవాలి. శ్రద్ధ చూపించడు నా భర్త పిల్లలపై. ఇక మీకు డబల్ ప్రాబ్లము, పిల్లలకు ప్రాబ్లము, పెళ్ళెందుకు చేసుకున్నారు? భర్తనండి, నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ప్రాబ్లమే లేదు నిరుమా, అది క్రియేట్ చేసిన ప్రాబ్లం. పిల్లలు చాలా మంచోళ్ళు. వాళ్ళకి సంబంధించినట్టు స్కూల్లోనే అన్ని చేసేది వచ్చేస్తారు. లేదు నిరుమా, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. పెద్ద అమ్మాయికి చెప్తే చిన్నమ్మాయికి, చిన్నమ్మాయికి చెప్తే పెద్ద అమ్మాయికి, ఇలా చాలా ఉన్నాయి. ఇక చిన్నదానికి ఇంట్లో పనుల మీద ఏమాత్రమూ ఇంట్రెస్ట్ లేదు. బండి తీసుకో, ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళిపోతుంది, తిరుగు చెయ్యి, ఇలా ఉంటుంది. ఇలాగే ఉంటారు పెద్దవాళ్ళు. ఇలాగే. అందుకే చెప్పడం అంటే చాలా కష్టంగా ఉంది. అబ్బాయి అయితే ఎంత అల్లరంటే ఏమి చదవడు. ట్యూషన్ పెడితేనేమో 2-3 బిల్డింగులు మావి ఏబిసి అని. ట్యూషన్ టైం వచ్చిందంటే తిరగడానికి వెళ్ళిపోతాడు. గార్డెన్ వెనకాల ఉంది, అక్కడికి వెళ్ళి వెతకాలి. అరగంట అయిపోతుంది అక్కడే. ఇక అరగంటలో ఏం చదువుతాడు? అందుకని నేనే వదిలేశాను. ఇక నేనెక్కడి వీడిని బతిమాలుతూ ఉంటాను అని. కానీ ఎంత అల్లరి అంటే, వాడిని చదువుకున్నారు కదా, వాడికి మీరైనా చెప్పండి. పెద్దయ్యకి ఏం చేస్తాడు? చదువుకోవాలి కదా నిరుమా. వాడు బిజినెస్ ఏమీ లేదు మాకు. వాడికి బిజినెస్లో పెడదాము అంటే చదవకపోతే సర్వీస్ చేస్తాను అంటాడు. కానీ చదవకపోతే సర్వీస్ ఎవరిస్తారు? ఎస్ఎస్సి వాడికి ఎవరిస్తారు? ఇప్పుడు ఎస్ఎస్సిలో టర్మినల్ ఎగ్జామ్లో 3 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. ఎంత టెన్షన్ నాకు అవుతుంది. అలా ఎలా అవుతుంది నిరుమా? క్లాసెస్కి వెళ్తే సార్ కూడా కంప్లైంట్ చేస్తారు, వాడు చదువుపై శ్రద్ధ చూపడు, వేరే పిల్లలు కూడా పాడు చేస్తున్నాడు అని. ఇక నేనేం చేయాలి? నేను చెప్పింది ఏంటంటే, నువ్వు ఎంత కొడతావు, ఎంత చెప్తావు, ఎంత అర్థమయ్యేలా చెప్తావు పిల్లలకి, అయినా వాళ్ళు అర్థం చేసుకోకపోతే తక్కువ వదిలేయండి. అది వాళ్ళ అనుభవం బట్టి వాళ్ళే నేర్చుకుంటారు. మీరు చెప్పడం వల్ల వాళ్ళేను మారటం లేదు. కానీ మనం ఇగోయే చెప్తుంది, మేమే మారుస్తాం అని. ఇంకా దీని ప్రాబ్లం వల్లనే మా ఇద్దరి మధ్యలో కూడా గొడవలు వస్తాయి. ఈ విషయం మీ బుర్రలో గుర్రంలా రోజంతా పరుగులు పెడుతోంది. పిల్లల్ని మార్చాలి, దాంతో వాళ్ళింకా పాడవుతున్నారు. అవునా? ఇక మీ ఆయనే చెప్తున్నారు, దీనివల్ల ఇద్దరూ చెడిపోతున్నారు, పిల్లలు చెడిపోతున్నారు చదువు కోసం. సాధారణంగా చెప్పు, ప్రేమగా చెప్పు, వివరంగా చెప్పు. ఎంత చెప్తే అంతే. సమయం వస్తే వాళ్లే తెలుసుకుంటారు. వచ్చినప్పుడే అంతా అవే తెలుసుకుంటారు. ఇక అమ్మాయిల గురించి ఇద్దరూ వాళ్లలో వాళ్ల పని వాళ్లు గొడవ పడితే అది అన్ని చోట్ల అవుతుంది. ఇందులో ఏముంది? ఇద్దరూ పనిచేస్తే నువ్వు తక్కువ నేను తక్కువ అన్న మాట వస్తుంది. ఈ విషయం కూడా గొడవ అవుతుంది. అందుకే నేనంటాను, నువ్వు డాక్టర్ అయితే ఏంటి గొప్ప, అత్తగారింటికి వెళ్ళవా ఏంటి, అక్కడ వంట చేయాలి కదా, నువ్వు నేర్చుకోవాలి కదా అని. ఆమె భర్త వండుతాడేమో. డాక్టర్ అయితే ఏదైనా షెఫ్ని ఇచ్చి పెళ్లి చేయండి. ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ అవుతూనే ఉంటాయి. తన దాకా వస్తే అన్నీ అవే వస్తాయి. మా అమ్మ కూడా అనేది, ఏ పని చేయవు, రోజంతా తింటూ తిరుగుతూ ఉంటావు, సినిమాలు చూస్తూ చదువుకుంటూనే ఉంటావు, వంట పని ఏమీ చేయవు అని. నిజానికి మా ఇంట్లో ఏ పని చేయవలసిన అవసరమే ఉండేది కాదు. మహారాజు ఉండేవాడు, పనివాడుండేవాడు, నాకు అతనుండేవాడు, 5 వదినలు. పని చేయాల్సిన పనే అవసరం ఉండేది కాదు. సమయమే లేదు చేయాలన్నా. ఫస్ట్ అసలు ఇంట్రెస్టే లేదు. చదువులో బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మా అమ్మ ఎప్పుడూ అంటుండేది, నీకసలు ఇంటి పనులే ఏమీ రావు, రేపు నీకు పెళ్ళైతే అత్తగారింటికి వెళ్ళి అక్కడి వెనక్కి పంపించేస్తారు వాళ్ళు నిన్ను, ఇలా ఎప్పుడూ అంటుండేది. నేననేదాని, నువ్వు నా గురించి బాధపడకు, నాకు వంట ఎప్పుడు నేర్చుకోవాలనిపిస్తే అప్పుడు 15 రోజుల్లో నేను నేర్చుకుంటాను అని చెప్పేదాన్ని. మెడికల్ ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివి గుర్తుంచుకుని ఇన్ని ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను. ఇక 2-3 పుస్తకాలు చదివి వంట నేర్చుకోలేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు. నువ్వు బాధపడకు, నా వెంట పడకు. ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉండేదాన్ని, నా వెంట పడద్దు అని. ఎప్పుడు ఇలాగే చెప్పేదాన్ని.
కానీ చిన్నది ఎంత తెలివైంది కాదు. బట్టలు కొనడానికి వెళ్తే దాని చాయిస్ బాగుంటుంది. షాపింగ్కి వెళ్ళాలనుకుంటే నన్ను బాగా కాకాపడుతుంది చక్కగా. వాళ్ళిద్దరూ అక్కడ ఒకటైపోతారు మళ్ళీను. దాని చాయిస్ ప్రకారం బట్టలు వేసుకుంటుంది. ఇక అంటుంది నేను గొడవ పెట్టను, ఎలా ఉండమంటే అలా ఉంటాను, ఏ పనైనా చేస్తాను అని. కానీ పని వరకు వస్తే మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది. పని దొంగ అది, అసలు చెప్తే మాట విందు. పర్వాలేదు, ఇలాగే ఉంటారు. పెద్దయ్యాక ఇద్దరూ అత్తారింటికి వెళ్తారు. అప్పుడు వారిలో ప్రేమ పెరుగుతుంది. ఇంకా నిరుమ దీనికి ఒక అడ్వైస్ ఇవ్వండి, ఏంటంటే పిల్లల మీద ప్రెషర్ ఇవ్వకూడదని. ఇంకా పిల్లలు వాళ్ళకి సంబంధించినట్టుగానే ఎలా ముందుకెళ్లాలో అలాగే ముందుకు వెళ్తారు. ఆ అమ్మకి ఏం సలహా ఇవ్వాలన్నది మీరు నాకు సలహా ఇస్తున్నారా? ఎందుకంటే అది నా మాట ఎలాగో ఏందో, కనీసం మీ మాట అయినా వింటదేమో. మీ మాటని ఏమాత్రం వినదు. ఆమెకి తెలుసు ఇది మీ సలహా అని, నిరూమాది కాదు అని. నాకెలా అనిపిస్తుందంటే తండ్రికి కూడా హక్కు ఉంటుంది కదా చెప్పడానికి అని. అప్పుడప్పుడు ప్రేమగా మీరు కూడా చెప్పండి, ఆమె సంతృప్తి కోసం. అవును, చెప్తాను. ఇక మీరు కూడా మనసులోని భారాన్ని తీసేయండి పిల్లల పట్ల. పిల్లలు సంస్కారం, మీ సంస్కారాన్ని బాగా చక్కగా ఉంచుకోండి. మనసులో భారాన్ని తీసేయండి. పాజిటివ్గా ఉండండి. చాలా ప్రేమగా పిల్లల్ని చక్కగా చదివించి రాయించండి.